ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ధనం నిలబడడానికి, అలాగే ధనం ఏ రోజున మనం ఇవ్వకూడదు, ఏ టైంలో మనం ధనం ఇస్తే తిరిగి రాదు, అలాగే ధనాన్ని వృత్తిపరంగా సంపాదించిన వారైనా ధనం ఇంటిలో నిలబడడానికి ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో సంపాదన వృద్ధి చెందడం లేదండి, మాకు సంపాదన వృద్ధి అవ్వడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మెయిల్స్లో, కామెంట్స్లో అడగడం జరిగింది. అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఆ చిన్న చిన్న తప్పుల వల్ల మనకి ధన సంపాదన అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాగే వచ్చిన ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే ఒక అవసరానికి తీసుకొచ్చిన ధనం మనకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయాన్ని ఆచరించగలిగితే ఖచ్చితంగా చేతిలో ధనం నిలబడుతుంది. అలాగే మీరు వ్యాపార సంస్థల్లో కానీ చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా దీన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోండి, అంటే మీరు పరిశోధనాత్మకంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని మీ అనుభవంలో మీరు చాలామంది చేస్తూ ఉంటారు. ఇది మనకి ఎందుకంటే వ్యాపారం చేసేవారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మన తెలుగు ప్రాంతాల్లో చాలామంది ఈ ఉపాయాన్ని చేస్తూ ఉంటారు. కానీ దీనికి ఇంకొంచెం, అంటే మనం ఎలా బెటర్గా చేసుకుంటే ఫలితాలు వస్తాయో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయానికి ఒక లక్ష్మీ కుబేరు ఉన్న పటమైనా పర్వాలేదు, ఇలాంటిది యంత్రమైనా పర్వాలేదు, అంటే ఇవి మామూలుగా యంత్రంతో కూడి ఉంటాయి, ఇలాంటిదేం పర్వాలేదు. అలాగే దీనితో పాటు కార్తికేయుడు, అంటే మనం కుమారస్వామి ఉన్న ఇలాంటిది యంత్రంతో కూడుకున్న చిన్నదైనా పర్వాలేదు, ఇది పటమున్నా పర్వాలేదు. ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు, శుక్రవారం నాడు చేయాలి. ఎవరికైనా సరే మీరు డబ్బు సంపాదించిన వారు, అంటే మనం లావాదేవీలు చేస్తూ ఉంటాం. కొంతమంది మంగళవారం నాడు అసలు ఎవరు లావాదేవీలు చేయరు. వ్యాపారం చేసేవారు కానీ డబ్బు ఇవ్వడం తీసుకోవడం కూడా కొంతమంది ఇవ్వడం చేయరు. మంగళవారం నాడు ఇవ్వరు కొంతమంది, సోమవారం నాడు తీసుకుంటారు కానీ ఇవ్వరు. అలాగే శుక్రవారం నాడు కూడా కొంతమంది డబ్బులు ఇవ్వరు, తీసుకుంటారు. మనం ఈ ఉపాయంలో ఖచ్చితంగా ఫలితం రావాలి అంటే ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఖర్చు పెట్టేవారు ఎవరైనా సరే ఎలా చేయాలో తెలియజేస్తాను. మీరు ఏదైనా ఒక రోజున మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువులు అమ్మే షాపుల్లో గవ్వలు దొరుకుతాయి, లక్ష్మీ గవ్వలు తీసుకోండి. డజనైనా కొనుక్కోవచ్చు, దాంట్లో 2 చాలు, ఈ ఉపాయం 2 చాలు. అలాగే గోమతి చక్రాలు దొరుకుతాయి, చాలా తక్కువ రేటు ఉంటుంది, ఇలాంటివి కూడా ముందు తెచ్చుకోండి. మీరు ఏం చేస్తారంటే మంగళవారం నాడు ఉదయాన్నే మీ ఇంట్లో, మీ పూజా మందిరంలో ఇలా లక్ష్మీదేవి పటం, అంటే లక్ష్మీ కుబేరుల పటము, అలాగే కార్తికేయుడు, కుమారస్వామి పటం ఉన్నా సరే అక్కడ మీరు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే మీకు ధనం నిలబడటం లేదు, చాలామంది అడుగుతున్నారు ధనం నిలబడటం లేదు, ధనం నిలబడాలని సంకల్పం చెప్పుకోండి. అలాగే మీరు మంగళవారం నాడు ఎవరికి కూడా సాయంత్రం సూర్యుడు, అంటే మనం సూర్యోదయం తర్వాత పొరపాటున ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. అంటే ఖర్చు పెట్టడానికి కానీ, వస్తువులు కొనడానికి కానీ, సరుకులు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వద్దు. వ్యాపారం చేసేవారు ఎవరైతే కౌంటర్ దగ్గర కూర్చుంటారో వారు కాకుండా మీరు డబ్బులు తీసి డైరెక్ట్ చేతికి ఇవ్వమాకండి. వారు ఏం చేస్తారంటే ఎవరికన్నా ఇచ్చి ఇవ్వండి. ఈ మంగళవారం నాడు, శనివారం నాడు కూడా అలా చేయవచ్చు. ఇంట్లో మీరు ఈ 2 రోజులు ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలంటే మంగళవారం సాయంత్రం మీరు మీ పూజా మందిరంలో, అంటే ఇలా పటం ఉన్న దగ్గర కానీ, లేదంటే కుమారస్వామి ఉన్న పటం దగ్గర కానీ, కార్తికేయుడు
కుమారస్వామి అన్న కార్తికేయుడన్న ఒకటే. పటం ముందు కానీ ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఇలా ఈ గవ్వలు, లక్ష్మీ గవ్వలు, అలాగే గోమతి చక్రాలకి చక్కగా గంధంతో బొట్టు పెట్టండి. గంధంతో బొట్టు పెట్టి ఈ గవ్వలని స్వామివారి ముందు పెట్టి దీపారాధన చేసిన తర్వాత ధూపం చూపించి మీరు ఈ గవ్వలకు నమస్కారం చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. ఆ తర్వాత కుమారస్వామి అష్టోత్తరం చదువుకోండి. మాకు చదవడం రాదనే వారు మొబైల్లో వినడానికన్నా ప్రయత్నించేయండి. ఇది ఖచ్చితంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఆర్థికమైన బలం పెరుగుతుంది. అలాగే మీరు బాగా గుర్తుంచుకోండి, వ్యాపారస్తులు కానీ, రాజకీయాల్లో ఉన్నవారు కానీ, రాజకీయంగా ఎదగాలనుకునేవారు కానీ ఈ విషయాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటే రాజకీయాల్లో కూడా ఎదుగుదల వస్తుంది. శుక్రవారం నాడు సాయంత్రం సేమ్ అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు మీ చేతితో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. మీ పక్కనున్న వారికి ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ముందే మీ పక్కనున్న వారికి ఇచ్చి వారికి ఇమ్మని చెప్పండి. షాపులో అయినా సరే మీరు డబ్బులు తీసేలా పెట్టి మీ వర్కర్తోనో మీ మిగతా వారితో ఎవరైనా చేయండి. ఓనర్ ఎవరో కూడా అలా చేయమాకండి. ఇలా మీరు మంగళవారం, శనివారం చేస్తూ పూజ చేయడం అంటే రోజు చేయకపోయినా మంగళవారం సాయంత్రం అలాగే శుక్రవారం సాయంత్రం పూజ చేసి ఆవు నెయ్యి దీపం పెట్టి ఈ గోమతి చక్రాలకి అలాగే వీటికి బొట్టు పెట్టి, అంటే ఇవి మీ పూజా మందిరంలో ఉంచండి. వీటిని కూడా చక్కగా బొట్టు పెట్టండి. తర్వాత మీరు రెండో రోజు వీటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా మీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటే ధనాకర్షణ కలుగుతుంది. అలాగే మీకు ధనం వృద్ధి చెందుతుంది. అలాగే మీ ఖర్చులు మీ ఆధీనంలోకి వస్తాయి. ధనం వెళ్ళిపోవడమే కాదు, ఖర్చులు కూడా మీ ఆధీనంలోకి వస్తాయి. మీ దగ్గర ఖచ్చితంగా వ్యాపారస్తులు కానీ, గృహిణీలు కానీ, ఇంట్లో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ధనం నిలబడుతుంది. డబ్బులు ఇవ్వద్దు, కొనొద్దని అనను. ఎందుకంటే మీరు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు, కానీ 6 తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత మాత్రం లావాదేవీలు మీ చేత్తో కాకుండా మీ కుటుంబ సభ్యులతోనో మీతో పక్కన ఉన్న వారితో వారికి ముందే డబ్బులు ఇచ్చి ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయండి. లేదంటే డబ్బులు ఎవరైనా మా ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఆ రోజున తీసుకోవడం చేయండి, కానీ ఇవ్వటం మాత్రం చేయమాకండి. కొంతమందికి చెక్ చేసుకోండి, ఇస్తే కొంతమందికి తిరిగి రావు. చాలామంది అడిగారు, అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా చిన్న ఉపాయం, కానీ గుర్తుంచుకోండి, గోమతి చక్రాలకి గవ్వలకి మాత్రం కంపల్సరీగా ప్రతి మంగళవారం సాయంత్రం అలాగే శుక్రవారం సాయంత్రం విధిగా చేయండి. మీరు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి, అంటే అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. ఇది ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మామూలుగా దీపారాధన చేసే కార్యక్రమం ఏంటంటే కొంత టైం దాటిన తర్వాత చేయకూడదు అంటారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మగవారు చేయవచ్చు. ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. అంటే 5 నెలలకు ముందు మీరు చేసుకోవచ్చు, కానీ 5 నెలల తర్వాత మాత్రం పొరపాటున ఈ ఉపాయాన్ని చేయవద్దు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు మేము చేసుకోవచ్చు అని. వారి కోసం చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ ఉన్నవారు 5 నెలలు ముందు వారు చేసుకోండి. 5 నెలలు దాటిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయవద్దు. మామూలుగా ఇంట్లో వారు ఎవరైనా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, మీరు నిత్య ఆరాధనలో కంపల్సరిగా, మీకు అంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను, గోమతి చక్రాలని అలాగే లక్ష్మీ గవ్వలని మీరు ఇంట్లో బీరువాలో కూడా పెట్టుకోమని చెప్పాను, పూజా మందిరంలో కూడా పెట్టుకోమని చెప్పాను. మీరు ప్రయత్నించేయండి. మెల్లమెల్లగా మీకు ధనం వృద్ధిలోకి వస్తుంది. మంగళవారము, శుక్రవారం కంపల్సరిగా మీరు ఇలా చేస్తూ ఉంటే లావాదేవీలు కానీ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఆన్లైన్ షాపింగ్లు కూడా చేస్తూ ఉంటాం కదా, అది కూడా చేయమాకండి. ఎవరైనా సరే మంగళవారం సాయంత్రం నుంచి మీరు మళ్ళీ అర్ధరాత్రి 12 కాదు, మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు, అలాగే శుక్రవారం నాడు సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయమాకండి మీ డబ్బుతో. మీరు ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇచ్చి అంటే ఏదైనా చేయించుకోండి. మీ చేతిలో ధనం నిలబడటమే కాకుండా మీకు వృద్ధిలోకి వస్తారంటే సంపద వృద్ధి కూడా చెందుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ చేస్తూ ఉంటారు. శుక్రవారం నాడు కొంతమంది ఉప్పు కూడా షాపుల్లో ఇవ్వరు. మీరు కనుక్కోండి, కళ్ళు ఉప్పుని సాయంత్రం పూట కొంతమంది షాపుల్లో ఇవ్వరు. పసుపు కుంకుమలు కూడా అమ్మరు. కొంతమంది అంటే రేపు రండి అంటారు, సాయంత్రం 6 దాటిన తర్వాత. ఇవన్నీ మన పూర్వీకులు చేస్తున్న విషయాలు. కాబట్టి మీరు ఈ చిన్న ఉపాయాన్ని
చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. మిత్రులారా, ఇవి మన పూర్వీకులు అనుభవపూర్వకంగాను, జ్యోతిష్ శాస్త్రంలోను, తంత్రశాస్త్రంలో వీటిని చాలా చిన్న చిన్న విషయాలు చెప్పడం జరిగింది. ప్రయత్నించి చూడండి. మనం ప్రయత్నించడం తప్పు లేదు, ఖర్చు కూడా అయ్యేది కాదు. మీకు అందుబాటులో ఇవి ఎక్కడ దొరుకుతాయంటే పూజా స్టోర్స్లో దొరుకుతాయి. మీ దగ్గర ఎలాంటి లేదనుకోండి, లక్ష్మీదేవి పటం ఉన్నా పర్వాలేదు, అలాగే కార్తికేయుడి పటం ఉన్నా పర్వాలేదు, కుమారస్వామి పటం ఉన్నా పర్వాలేదు, ప్రయత్నించి చూడండి. అలాగే మీకు కార్తికేయుడి పటం డైరెక్ట్గా లేదు, శివుడు పార్వతి అంటే శివుడితో ఉన్న కుటుంబంతో ఉన్న పటం ముందైనా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఖచ్చితంగా ఆ పరాదేవత మీ అందరికీ మీతో పాటు ఉండి మీ మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు భగవద్ధ్యానం అనేది చాలా అవసరం. మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానించండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.